హాయ్ హలో అందరికీ నమస్కారం. టట్టడాయ్ ఈరోజు మనం ఇది ట్రై చేయబోతున్నాం అనమాట. ఇది ప్రజుమా బావ్ బన్స్, లైక్ మోమోస్కి మోమో డాడ్ అనుకుంటున్నాను. ఇదైతే నేను ఇది డిమార్ట్ నుంచి తీసుకున్నాను. నాకు స్మార్ట్ బజార్ లేదా విక్టరీలో ఎక్కడ దొరకలేదు. ఇదైతే వెజ్లో తీసుకున్నాను. ఇదైతే అంటే ఇదే అవైలబుల్గా ఉంది. సో వెనకాల మనకి మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. స్టీమ్ ఉంది, పాన్ ఫ్రై ఉంది, మైక్రోవేవ్ ఉంది. సో దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవాలన్నమాట. వీళ్ళల్లో ఇంకా మోమోస్, సమోసా, స్ప్రింగ్ రోల్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రైస్ చూసుకుంటే కనుక 300 grams 250 రూపీస్. కానీ నేను ఇది బై 1 get 1లో తీసుకున్నాను. ఇక్కడ ఇది ఒక్కటే ఉంది, డిమార్ట్లో ఇది ఒక్కటే అవైలబుల్గా ఉంది, లాస్ట్ పీస్ అనమాట. సో అందుకని నాకు ఇది హాఫ్ ప్రైస్ పడింది 250కి. సో ఇది ఫస్ట్ ఒకసారి నేను వెళ్ళి చూశాను, ట్రై చేద్దామని అనుకున్నాను. కానీ ఎందుకులే 250 రూపీస్కి 6 వస్తున్నాయి, వేస్ట్ కదా. బయట మోమోస్ అయితే ఇంకా 100కి వచ్చేస్తాయి, 70కి వచ్చేస్తాయి అని అనుకున్నాను. కానీ నేను ఆ రోజు చూసి వచ్చిన తర్వాత, నా ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత అన్నీ ఇవే వచ్చాయి, బావ్ బన్స్ అని చెప్పేసి, సరే పోతే పోయింది, ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చేసాను అనమాట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ప్రాసెస్ మీకు చూపిస్తాను. సో ఇది ఎలా ఉందో రివ్యూ చేసేద్దాం ఈరోజు. ఏం చేసినా వీడు మాత్రం వస్తాడు. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది. ఇది మామూలుగానే కొంచెం సాఫ్ట్గా ఉంది. లోపల మనకి ఇలా 6 pieces వచ్చేసాయి అన్నమాట. దీంతోనే మనకి ఇన్బిల్ట్గా ఇట్లా 2 sauce వాళ్ళే ఇచ్చారు. సో నేనైతే పాన్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. స్టీమింగ్ అయితే 10 minutes, మైక్రోవేవా మన దగ్గర లేదు. సో నేను పాన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం నెక్స్ట్ ప్రాసెస్. పాన్ ఫ్రై చేయడానికి కూడా 1 minute స్టీమ్ చేయాలన్నమాట. అందుకనేసి నేను ఫస్ట్ 1 minute కోసం స్టీమ్ పెట్టేశాను. ఇది కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా బన్స్, అందుకనేసి 3 పడుతున్నాయి. సో 3 ఒక్కసారి చేద్దాము. ఓకే, ఫస్ట్ ఈ 3 స్టీమ్ చేసుకుందాం 1 minute కోసం. 1 minute స్టీమింగ్ అయిపోయిన తర్వాత 4 minutes పాన్ ఫ్రై చేయాలి. సో అవే తెచ్చి నేను ప్యాన్లో ఫ్రై చేయడానికని పెడుతున్నాను. ఓకే, ఇక్కడే స్లోగా ఫ్రై చేసుకుంటూ అటు ఇటు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట. మీన్ వైల్ నేను ఇంకొక సెట్ ఆఫ్ బన్స్ కూడా ఇక్కడ 1 minute కోసం స్టీమింగ్కి పెట్టేస్తున్నా. ఓకే, నేను ఇక్కడ స్టీమ్ చేసినప్పుడు ఆయిల్ అప్లై చేయలేదు, దానివల్ల ఇక్కడ కొంచెం స్టిక్ అయిపోయింది ప్యాన్కి. మీరు కానీ చేసుకుంటే కనుక దానికి ఆయిల్ అప్లై చేసి లైక్ ఇడ్లీ లాగే పెట్టుకోండి. ఫస్ట్ సెట్ అయిపోయింది, సెకండ్ సెట్ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, వితిన్ 10 minutesలో అయిపోయేలాగే ఉంది. సో నెక్స్ట్ రివ్యూ చేసేయడమే. వెరీ ఎక్సైటెడ్. చూడండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోతున్నాయి. ఇది చూడండి ఎలా ఊడిపోయిందో, అంటే దీనికి అంటుకొని ఉండిపోయింది అనమాట. అందుకే నేను ఆయిల్ అప్లై చేయమంటున్నాను. మీరు చేస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, చాలా ఈజీగానే వచ్చేస్తాయి. నేను అదొక మిస్టేక్ చేశాను. ఓకే, నేను బావ్ బన్స్తో రెడీగా ఉన్నాను. సో ఇవి వచ్చేసి మనకి ఇలా చాలా 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 ఫ్లఫీ అండ్ సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ వాళ్ళు ఇచ్చిన చట్నీని నేను ఇందులోకి తీసేసాను అనమాట. సో ఫస్ట్ మనం అసలు దీన్ని ఇలా చూద్దాం, హౌ ఇస్ ద ఇన్సైడ్ అని చెప్పి. వావ్, అమేజింగ్. అసలు 10 minutesలో స్మెల్స్ సో గుడ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ట్రై. వావ్, సో గుడ్. నిజంగా లైక్ మోమోస్ కానీ, పిజ్జా కానీ, ఈ కైండ్ ఆఫ్ కేటగిరీ స్నాక్స్ కానీ ఇష్టపడే వాళ్ళకైతే దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ ఫేవరెట్ అండి, సో సూన్. నాకు కొంచెం చట్నీ తక్కువగా అనిపిస్తుంది. 6 bunsకి ఇదైతే సఫిషియంట్ కాదు. 2 packets అసలు. ఇన్సైడ్ ఫిల్లింగ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. బయట ఇలా పాన్ ఫ్రై కాబట్టి ఇది కొంచెం క్రిస్పీగా తగులుతుంది, అండ్ మిగతా క్రిస్ట్ అంతా ఫ్లఫీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ చట్నీ ఈజ్ యాడింగ్ సో మచ్ ఫ్లేవర్. Overall, I'll say this is amazing. I just can't stop eating, but this is it for today's video. నా సైడ్ నుంచి ప్రజమా బావ్ బన్స్కి అయితే థమ్స్ అప్ ఇస్తున్నాను. ఇట్స్ లైక్ 4.5. అది కూడా ఎందుకనంటే ఆ హాఫ్ దీనికే కట్ చేసా, చాలా తక్కువ. చూసారా చట్నీ, 6 bunsకి ఇంత చట్నీ ఇచ్చారు. కొంచెం చట్నీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే అసలు సరిపోదు అనమాట. బట్ ఓవరాల్ ద బన్ అండ్ ఎవ్రీథింగ్ is so good. You must try. Thank you for watching. For more reviews, please subscribe to my channel. Bye bye.